హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. పళ్ళు రాలగొడతా రాస్కెల్ అంటూ అధికారిపై ఆ టీడీపీ రాజకీయ నాయకుడు రెచ్చిపోయాడు. జనాలున్నారు, జనాలందరూ కూడా మనల్ని ఏమనుకుంటారో ఏమో, జనాల మధ్యలో అధికారితో ఎలా మాట్లాడాలో తెలియకుండా ఆ అధికారిపై ఆ టీడీపీ రాజకీయ నాయకుడు ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోవటం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను గాలి కొదిలేసింది. సూపర్ 6 హామీలపై ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారోనని ఆయన ఆ అధికారిని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ చాలా తెలివిగా నేను ప్రవర్తించాను అని ఆయన అనుకుంటున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు డ్రైనేజీ సమస్యలున్నాయి, తాగునీరు సమస్యలున్నాయి అని మంత్రి గారికి చెప్తే పక్కనున్న అధికారిపై పళ్ళు రాలగొడతా రాస్కెల్ అంటూ ఆ రాజకీయ నాయకుడు, ఆ టీడీపీ పార్టీ నాయకుడు ఏం మాట్లాడాడో మీరు కూడా ఒక్కసారి చూడండి. పళ్ళు రాలగొడతా బోరు కూడా ఏమైంది ఇక్కడ దానికి సంబంధం బోరుకి ఇక్కడ బోరు కూడా ఎరువులు తీసారు కూర్చోతాం చెప్పాలి కదా వదిలి కాటు చెప్పి ఇట్లా చేస్తావు వదిలి ఏమైనా దొరికితే కళ్ళు కనపట్లేదు అది సరే ఆడవాళ్ళు చెప్పినా మీకు తెలియదు అట్లా ఉందనేది మళ్ళీ సోచ్ చేస్తాం మళ్ళీ బోర్ వేశారు కొట్టేశారని ముందు మినిట్ చేయండి దేనికే కట్టేది. చూశారు కదా, గంటా శ్రీనివాసరావు గారు ప్రజా సమస్యల గురించి ఆయన్ను ప్రశ్నిస్తే పక్కనున్న అధికారిని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ జనం అక్కడ ఉన్నారు అనే సంస్కారం కూడా లేకుండా పళ్ళు రాలగొడతా రాస్కెల్ అంటూ అధికారిని తిట్ల దండకంతో ఆయన బెదిరించడం జరిగింది. ఇటువంటి రాజకీయ నాయకులపై పార్టీ అధిష్టానం ఏం చేస్తుంది అనేది మనం వేచి చూడాలి. ఇప్పుడు ఆయన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. టీడీపీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు గంటా శ్రీనివాసరావుపై ఏం యాక్షన్ తీసుకుంటారో, ప్రజల మధ్యలో ఒక అధికారిని నోటికొచ్చినట్లు మాట్లాడటం సమంజసమా? ఇటువంటి నాయకులపై చట్టాలు వర్తించవా? ఇటువంటి నాయకులకు చట్టాలు వర్తించవా? ఇటువంటి నాయకులను కేసులు పెట్టరా? ఇటువంటి నాయకులపై కేసులు పెట్టరా? పార్టీ అధిష్టానం ఏం చేస్తుంది అనేది మనం వేచి చూడాలి. సామాన్యుడికి ఒక న్యాయం, రాజకీయ నాయకులకు ఒక న్యాయమా? తప్పు చేస్తే ఎవరైనా తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. అది అధికారైనా సరే, సామాన్యుడైనా సరే, పేదవాడైనా సరే, ధనికుడైనా సరే, అది ఎమ్మెల్యే అయినా సరే, మంత్రి అయినా సరే, ముఖ్యమంత్రి అయినా సరే, దేశంలో రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కూడా సమానమే. తప్పు చేసిన గంటా శ్రీనివాసరావు గారు ప్రజలకు క్షమాపణ చెప్తారా, లేకపోతే ఆ అధికారికి క్షమాపణ చెప్తారా, లేకపోతే సోషల్ మీడియాలో ఈ వీడియో హల్చల్ చేస్తే పార్టీ అధిష్టానం ఈయనపై ఏం చర్య తీసుకుంటుంది అనేది వేచి చూడాలి.